హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఇక్కడైతే కూల్ క్లైమేట్ అండి రోజు కూడా. సో మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీ వెదర్ ఎలా ఉందని చెప్పేసి నాతో షేర్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇది ఎప్పుడు కూడా మన ఛానల్లో ఎక్కువగా ఈవినింగే నాకు వీడియో తీయడానికి అయితే అవుతుంది. సో అవే నేను మీతో షేర్ చేస్తాను. సో అండ్ మన ఛానల్లో ఇంతకుముందు వీడియోస్ పెట్టాను కదా. సో అందులో కొంతమంది వీడియోస్ చూసి నాకు కామెంట్స్ చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇలా నా వీడియోస్ చూసి నాకు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. నెక్స్ట్ ఇంకా నేను ఎప్పటి నుంచో ఈ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో నేను చిన్నప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది, చిన్నప్పుడు అసలు మనకి మనీ వాల్యూ తెలిస్తే మనం అసలు మన అమ్మ నాన్నలకి ఇబ్బంది పెట్టే వాళ్ళమే కాదని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం కావాలన్నా కానీ మనకి మనీ 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 ఉంటే తప్ప మనం దేనికి పనికిరామన్నట్టు అయిపోయింది మన జీవితం అయితే. సో డబ్బు ఉంటేనే ఇంకా మనుషులకి వాల్యూ కూడా ఇస్తున్నారు ఎక్కడ చూసినా కానీ. సో కొంతమంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు మన ప్రపంచంలో. సో అందులో ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు వేరేగా ఉంటారనమాట. బట్ ఏంటంటే మ్యారేజ్ అయిన ఆడవాళ్ళు కొంతమంది ఏంటంటే బాధ్యతల కోసం జాబ్ చేయాలనుకున్నా చేయలేని వాళ్ళు, కొంతమంది ఏమైనా కానీ పర్లేదు జాబ్ చేస్తామని చెప్పేసి కొంతమంది జాబ్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఏంటి అంటే పిల్లల్ని చూసుకొని ఇంకేమైనా చేద్దాంలే అని చెప్పేసి ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో నాకు అర్థమైంది ఏంటి అంటే మన లైఫ్ అనేది సగానికి సగం కాదండి, సగం కంటే ఎక్కువ డబ్బుతోనే కూడుకొని ఉందన్నమాట. ఏం కావాలన్నా డబ్బుతోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఆడవాళ్ళే ఉంటారు. సో ఈ ఆడవాళ్ళు ఏంటి అంటే ఇంట్లో అన్ని పనులు చేస్తాం, బట్ ఏంటి అంటే వాటికైతే శాలరీ ఉండదు. మనం ఏం కొనుక్కోవాలన్నా కానీ మగవాళ్ళని అడగాలి. సో ఇంకా ఖచ్చితంగా మనకంటూ మన కాళ్ళ మీద మనం నిల్చున్నటప్పుడే మనకు కూడా వాల్యూ ఇస్తారు బయట వాళ్ళు కూడా. సో నేనైతే అదైతే ఇంకా గ్రహించాను అనమాట నా లైఫ్లో. సో ఏంటి అంటే వీలైనంత వరకు కూడా ఆడవాళ్ళు కూడా ప్రయత్నించండి, తప్పేం లేదు. అంటే ఖాళీగా ఉండే కంటే మనం ఏదో ఒకటి చేయగలమని చెప్పేసి ప్రయత్నించండి. నేను అందుకని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఈ వీడియోలో నా బాధనైతే షేర్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు సపోర్ట్ అయితే అస్సలు రావడం లేదు. సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలామందికి నేను అడుగుతున్నాను, బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేయమంటున్నారు. సో వాళ్ళు కూడా అలానే చేస్తారులేండి. బట్ ఏంటంటే ఇప్పుడు వీడియో స్కిల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అందరూ కూడా ఇంట్లో ఉండే చేస్తారు ఆడవాళ్ళు ఎక్కువగా, కాకపోతే అందులో స్కిల్స్ అనేవి వేరే ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా వ్లాగ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. నేనైతే ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే చూసేదాన్ని. బట్ అందులో ఒక 3 or 4 మెంబర్స్ ఏంటి అంటే యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు చెప్పడం అయితే నేను విన్నాను అనమాట. సో అప్పుడు మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇంకా అలా అనుకుంటే అయిపోదన్నమాట. సో ఇంకా ఆ ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా చాలా వీడియోస్ అయితే ఇంకా చూసేదాన్ని. అంతకుముందు అయితే నాకు అసలు నా ఈమెయిల్ కూడా సరిగ్గా క్రియేట్ చేసుకోవడం అయితే రాదు. సో ఇంకా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఏంటి అంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత, మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనకి బాధ్యతలు అయితే అన్నీ తెలుస్తాయి అనమాట. ఆటోమేటిక్గా ఒకదానికొకటి మనకి అన్నీ కూడా ఇంకా తెలిసిపోతే మనీ వాల్యూ కూడా మనకి అప్పుడే తెలుస్తుంది. సో నాకు కూడా అంతే. చిన్నప్పుడు ఏంటి అంటే కాలేజ్కి వెళ్ళే టైంలో అలాంటప్పుడు ఏంటంటే ఏం కావాలన్నా కానీ నేను అలిగేదాన్ని మా నాన్నకి ఖచ్చితంగా కొని తీరాలని చెప్పేసి.
సో మా నాన్న కూడా ఇంకా కొనేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఏం కావాలని మా నాన్నకి మన అమ్మకి అడిగినట్టు హస్బెండ్కి అయితే ఇంకా అంత డేరింగ్గా అడగలేమన్నమాట. అడిగినా కానీ వాళ్ళు కొనియరు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే కొంటారు. కొంతమంది ఏంటి అంటే అన్నింటికి ఆలోచించి మరీ కొంటారనమాట. అంటే ఇది కొంటే బెటరా లేకుంటే ఇది వేస్ట్ అయిపోద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలా చెప్తున్నాను అనమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏంటి అంటే అలా ఉంటారనమాట. ఇక్కడ 50% అలానే ఉంటారు. సో అందుకని చెప్తున్నాను. మన అమ్మ నాన్నకైతే మనం ఏమైనా అడగగలం. మన ఇంట్లో వాళ్ళకి మనం అంత డేరింగ్గా ఉండగలమాట. మన లెవెల్ అనేది అంత హైలో ఉంటుంది. బట్ ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా మారిపోతుంది. సో అలా అని చెప్పేసి మనం ఎంతో కొంత చదువుకుంటాం కదా. ఆ చదువుకునే దానికి మనం ఖచ్చితంగా న్యాయం అయితే మన లైఫ్నైనా మనం సరిదిద్దుకోవాలి. అంటే ఖాళీగా ఉండే కంటే మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలన్నమాట. అది సక్సెస్ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వస్తుంది. బట్ ఏంటంటే అలా అని చెప్పేసి ఊరికనే కూర్చోకూడదు. సో అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. బట్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తే అయిపోదు, చాలా కష్టపడాలి. బట్ ఏంటి అంటే ఇంట్లో అన్ని పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంకా యూట్యూబ్ ఛానల్ చేయడం అనేది కొంచెం కష్టమే. బట్ ఏంటంటే నేనైతే ఈజీ ఏమో అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన తరువాత ఎడిటింగ్ వల్ల ఈ వీడియోస్ స్కిల్స్ అనేవి ఇలా మార్చడం వల్ల నాకు చాలా హెడేక్ అయితే వస్తుందన్నమాట. బట్ అయినా కానీ ఇంకా వన్స్ మనము దిగిన తర్వాత దాని లోతంతా చూడకూడదు, ఇంకా అలా పోవాల్సిందే. సో నేను అదే ఫిక్స్ అయ్యాను అనమాట. 1 year అయితే ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే కంప్లీటెడ్గా రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను. అవి ఏ వీడియోస్ అయినా కానీ టైలరింగ్ అయినా కానీ డిఫరెంట్ అంటే నాకు ఒక కేటగిరీలో అయితే నాకు వ్యూస్ అయితే రావట్లేదు. సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఏంటి అంటే ఇంకా వీడియోస్ అయితే నేను స్టాప్ చేయాలనుకోవట్లేదు. మొన్న అలా అనిపించింది అనమాట. ఒక్కొక్కసారి ఏంటి అంటే కొంచెం మూడ్ బాగాలేనప్పుడు అలాంటప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అబ్బా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఇంకోసారి ఏంటంటే బట్ ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందనే నమ్మకంతోనే నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.